ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ యావత్ ప్రజానికానికి ప్రశ్నించే గొంతుకను గత 73 రోజులుగా చెంచల్గూడ జైల్లో పెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అండగా పెట్టుకొని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూసిండ్రు. ఈ రోజు తీన్మార్ మల్లన్న బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా మా లీగల్ అడ్వకేట్స్ మాట్లాడతారు. ఆ విషయం నేను మాట్లాడడం కాదు, కానీ ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. ఆఖరి క్షణానికి వెళ్ళే టైం కూడా ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. అయినా కూడా 73 రోజులు ఉన్నవానికి ఇంకో 10 రోజులు లెక్కన, 37 కేసులు ఉన్నవానికి ఇంకో 3 లెక్కన. నాకేం కొత్త కాదు, అయితే నీకే కొత్త కావాలి. ఇప్పుడు సమాజంలో తప్పు చేసినోడు భయపడాలి. తీన్మార్ మల్లన్న ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ నిజాయితీగా నిఖర్చగా ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర నిలబడి మాట్లాడుతా ఉన్నా. 100% న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం పొందుతాం. న్యాయస్థానాల పక్షాన మాకు నమ్మకం ఉంది. అలాగే 100% ప్రతి ఒక్కరికి కూడా ఈ కేసుల్లో 100% పోలీసులకు సహకరిస్తాం. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ఖచ్చితంగా మా లీగల్ టీం భవిష్యత్తులో డిఫర్మేషన్ చుట్టూ కూడా పోతుంది. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇందులో పాలు పంచుకున్నారో వాళ్ళు తప్పకుండా ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఏది అత్యంత కక్షపూరితంగా చంద్రశేఖరరావు తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టినా సరే చేస్తున్నా. మా అనుబంధం వ్యక్తిగతమైంది కాదు. నేను కూడా పీడియాట్లో పోతే ఆ జైలు శిక్ష ఎందుంటుందో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి, నేను జైలు పక్షిని కాబట్టి రఘు కోసమైనా మల్లన్న కోసమైనా కొట్లాడినాం. కొంతమంది సన్నాసులు ఒక వాదన తీసుకొని వస్తున్నారు. మల్లన్న అంటాడు భారతీయ జనతా పార్టీ పోతాడు కదా అని చెప్పిన చెవులో చెప్పిండు. ఆయనకు మావోయిస్ట్ పార్టీకి పోతాడేమో. రాజకీయ విశ్వాసాలను బట్టి ఒక మనిషి యొక్క హక్కుల కోసం కొట్లాడరు. ఈ మాత్రం లాజిక్ జ్ఞానం తెలియకుండా ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది. చంద్రశేఖరరావు కోవట్లు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. చరిత్రలో జైలుకు పోయినటువంటి వాడు మరింత పరిపుష్టమైందే తప్ప దిగజారి పోలే. మల్లన్న రేపటి నుంచి కొత్త మల్లన్నగా ఉంటాడు. 100 ప్రశ్నలు 1000 ప్రశ్నలుగా సంధిస్తాడు. ఈ దేశంలో పట్ల వ్యవస్థీకృతమైనటువంటి సోషల్ మీడియాకు భవిష్యత్తులో మరింతగా ప్రాణం పోతారని చెప్పి విశ్వాసంతో ఇవాళ కొంత అనారోగ్యం ఉన్నా సరే ఒక నిజమైన ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన మల్లన్న దగ్గరికి వ్యక్తిగతంగా రాదలుచుకున్నా వచ్చిన మల్లన్న వీఆర్ విత్ యూ ఆల్సో షుడ్ బి విత్ ద పీపుల్. మనకి ఇవాళ అవసరం వచ్చింది. చంద్రశేఖరరావు ముఖంలో ఉన్నటువంటి భయం, పీటీ వారెంట్లు పెట్టిన రోజే చంద్రశేఖరరావు ఎంత పిరికివాడో మనకు తేలిపోయింది. అందుకోసం మీ వ్యవస్థనంతా పరిపుష్టం చేసుకోండి. అందరం కలిసి పనిచేద్దాం. ఏ ఉద్యమ ఆకాంక్షల కోసం నేను పీడీ యాక్ట్ కోసం పోయినో ఆ ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి కోసం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.